ఇది జీవవాక్యం సత్యవాక్యమై జీవనదిని మన హృదయంలో ప్రవహింపచేసే అద్భుత వాక్యం, ప్రవహింపచేసే అద్భుత వాక్యం. వినండి, చదవండి, ధ్యానించండి, దైవాశీస్సులు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన 7 ముద్రలను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. దీనికి ముందు 5వ అధ్యాయము 7వ అధ్యాయము ఉన్న అధ్యాయాల్లో దేవుని తన ప్రత్యక్షతను యోహానుకు చూపించడం, అంచెలంచెలుగా అక్కడ యోహాను ఒకదాని తర్వాత ఒకటి సింహాసనాసీనుడైన తండ్రి, జీవులు, ఆవరించి ఉన్న దేవదూతలు, ఆ ముందు స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము, ఆ తర్వాత తండ్రి చేతిలో ఉన్న గ్రంథపు చుట్ట, ముద్రలు విప్పుగల యోగ్యుడుగా యేసయ్య వధింపడిన గొర్రెపిల్లగా ప్రభు ఆ గ్రంథపు చుట్టను తీసుకొని ఒకదాని తర్వాత ఒక్కొక్కటి విప్పడం ప్రారంభించారు. ఆ ముద్రలు విప్పుతున్నప్పుడు ఏమేమి బయలుపరచబడినో అదే సంగతులు ఈ 7 బూరలు కూడా బయలుపరచబడ్డాయి. తర్వాత 7 పాత్రలు ఈ 7 బూరలు ఊదుచుండగా మొదటి 4 బూరలు ప్రకృతి శక్తులకు సంభవించును, ఆఖరి 3 మనుషులకు సంభవించినవి. అలాగే ముద్రలు విప్పినప్పుడు మొదటి 4 ప్రకృతికి సంభవిస్తాయి, మిగిలినవి మనుషులకు సంభవిస్తాయి. ప్రకటన 8:1 7 ముద్రను విప్పినప్పుడు గొప్ప ప్రళయం సంభవించకముందు కనబడే నిశ్శబ్దం, పరిశుద్ధుల ప్రార్థనలు, తర్వాత దేవుని ఎదుట నిలుచుట 7 దూతలు యోహాను చూశాడు. వారికి 7 బూరలు ఇవ్వబడ్డాయి. విపత్తును గూర్చి హెచ్చరించడానికి ఈ బూరలు ఊదటం అనేది కనబడుతుంది. ఈ బూరల ద్వారా దేవుని యొక్క తీర్పు కనబడుతుంది. ప్రకటన 8:3-5 వరకు చూస్తుంటే, సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుకొని ఆయన ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. ఆ యొక్క 6వ అధ్యాయంలో బలిపీఠం క్రింద ద్వారా అంటే సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండ చేయకుందు అనే పరిశుద్ధులు ప్రార్థనలు ఈ ధూపార్తిలో మనకు కనబడతాయి. తీసుకొని బలిపీఠం పైన అది భూమి మీద పడవేసినప్పుడు ఉరుములు, మెరుపులు, భూకంపం కలిగింది. ఈ బూరలు ఊదట, మొదటి బూర ఊదినప్పుడు రక్తము మిళితమైన వడగండ్లు పుట్టి భూమి ప్రకృతి వినాశనం సంభవించింది. రెండవ బూర ఊదినప్పుడు అగ్ని వంటి కొండ సముద్రంలో పడవేయబడగా దాని 3వ భాగము రక్తమాయను. సముద్రమంతా ప్రాణం గల జంతువులు 3వ భాగం చనిపోయాను. ఈ 3వ బూర ఊదినప్పుడు మండుచున్న యొక్క పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాతి నదుల 3వ భాగమును నీళ్ల బుగ్గల మీద నుండి పడగా నీళ్లు చేదే మనుషులకు అనేకులు ఆ నీళ్ళు తాగలేక చనిపోయినట్టు. ఇంకో మాటలు చెప్పాలంటే మంచినీటికి విపత్తు సంభవించింది. దేవుని ఉగ్రతకు పాత్రులైన వారు తప్పించుకోలేరు. భూమి, సముద్రము, నదులు అన్నీ ఆయనవే కాబట్టి ఆయన చేతిలోంటి ఎవరు తప్పించుకోలేరు. 4వ బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రంలో 3వ భాగం ప్రకాశింపకుండునట్లు వాటిలో 3వ భాగం కొట్టబడెను. మొదటి 4 బూరలు భూమిపైన తీర్పు జరుగుతుంది. తర్వాత 3 బూరలు విమోచన పొందిన వ్యక్తులపై తీర్పు. మంచి చెడుల మధ్య యుద్ధమే ఈ ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన 8:13 వచనం చూస్తే, ఆకాశమందు మధ్యన ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప శబ్దంతో చెప్పుట వింటిని. నువ్వు సిద్ధపాటులు కలిగి ఉన్న బిడ్డవైతే మహాశ్రమల కాలంలో ఉండవు. కన్ను మూసి తెరిచే లోపల సంఘంతో ఎత్తబడతావు. ప్రతి విశ్వాసకి ఇది ఒక శుభ నిరీక్షణ. సాతాను మాటలు విని తిరుగుబాటు చేసే మానవులకు సాతానుకు సిద్ధపరిచిన ఆ యొక్క శిక్షను అనుభవించాల్సి వస్తుంది. న్యాయాధిపతిగా మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన తీర్పు లోకమంతా తలవంచాల్సిందే.
కాబట్టి మనం మెలకువగలిగి ఉందామండి. దేవుడు రాకడ కోసం మనం ఎదురు చూడాల. ఈ లోకమైన సంబంధాల్లో, ఈ లోకమైన బంధకాలతో మనం బంధింపబడి ఈ లోకమైన వాటితోటే వెతుక్కుంటూ ఉంటే దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు. ఆ క్షణంలో మనం సిద్ధపడకపోతే మనం విడవబడతాం. అదెంతో ఘోరమండి. కాబట్టి మనం ప్రతి ఒక్క విశ్వాసి ఇక రాకడ దినాలు దగ్గరగా ఉన్నాయని వాక్యంలోను ప్రార్థనలోను నిలకడగలిగి ఉందామండి. ప్రార్థన చేసుకుందామా? సర్వోన్నతుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. దేవా, నీ మహిమతో నింపండి. నూతనమైన నామాన్ని, నూతనమైన ఆత్మను, పరిపూర్ణమైన పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించినందుకు నీ కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిసిన ఓ దేవా, మీరు నీ బిడ్డలమైన మమ్మల్ని ఏలండి. మా దేహాల్లో జీవించున్నావు ప్రభా. నీ ముఖకాంతి ప్రకాశింపచేయండి. శరీరంలో ఉన్న గాయాలు, ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధి నుండి నీ బిడ్డలకు విడుదల దయచేయండి. యేసునామంలో నీ బిడ్డలను ఆధ్యాత్మికంగా వర్ధుల చేయండి. అవి మీరు చెప్పారు ప్రభా, ఆత్మలో వర్ధిల్తారు, అన్ని విషయాలు వర్ధిల్తారని. ప్రతి విషయంలో వర్ధిల్లిన వారుగా తండ్రి, ఆత్మలో ఎమరపాటు లేకుండా ఆత్మలో సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా సిద్ధపరచమని యేసు నామపేట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.